కోరిన వారి కొంగు బంగారంగా ఉండే సిరసన్నగండ్ల శ్రీరామచంద్రస్వామి వారి ఆలయం శ్రీరామనవమి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. సీతారాముల కళ్యాణాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ఏటా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు సిరసనగండ్ల గుట్టపై సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి వారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక శ్రీరామనవమి రోజు జరిగే సీతారాముల కళ్యాణోత్సవాన్ని చూసేందుకు వేలాది మంది భక్తులు తరలివస్తారు. అందుకు తగ్గట్టుగా ఈ ఏడాది కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇన్నాళ్లు అభివృద్ధి అంటే ఏంటో తెలియని ఈ ఆలయంలో ఈ ఏడాది 2 కోట్ల రూపాయలతో భక్తుల కోసం షెడ్ నిర్మాణం, ఆలయ గుండం మరమ్మతులు, షెట్టర్ల నిర్మాణం వంటి పనులు జరుగుతున్నాయి. గతేడాది శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్న మంత్రి జూపల్లి ఆలయ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం మంజూరైన 2 కోట్ల రూపాయలు ఆలయంలోని సమస్యలను తీర్చేందుకే సరిపోతాయని భక్తులు చెబుతున్నారు. ఈ ఆలయంలో జరిగే ఆచార వ్యవహారాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఇక్కడ రాముల వారిని రాజా రాముడిగా అభివర్ణిస్తారు. ఎక్కడా లేని విధంగా స్వామివారు మీసాలతో ఓ క్షత్రియుడిగా భక్తులకు దర్శనమిస్తారు. ఇక సీతామాత పక్కనున్న రాముల వారిని ఓ చూపుతో చూస్తున్నట్టుగా కూర్చుని ఉంటుంది. ఇక లక్ష్మణుడు ఒకానొక సమయంలో నిగ్రహం కోల్పోయి ఇక్కడ వెలిసిన పోచమ్మ వారి ముక్కును కోసినట్లు భక్తుల నమ్మకం. ఇక మూల విగ్రహాలకు తోడుగా అన్ని చోట్ల కనిపించే హనుమంతుడు ఇక్కడ మాత్రం కనిపించడు. సీతాపహరణం కన్నా ముందుండే చరిత్ర ఆధారంగా ఈ మూర్తులను తీర్చిదిద్దినట్లు, అందుకే హనుమంతుడు ఉండడని భక్తులు చెప్తారు. ఇక ఈ ఆలయంలో మార్చి, ఏప్రిల్ మాసాల్లో పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల వారి కళ్యాణం అత్యంత ఘనంగా కొనసాగుతుంది. అందులోనూ ఏ ఆలయంలో లేని విధంగా అష్టమి, నవమి తిథులు 2 రోజులు కళ్యాణం చేయడం ఇక్కడి ఆనవాయితీ. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించినట్లు అక్కడున్న శిలాశాసనాల వల్ల తెలుస్తోంది. అప్పుడు ఈ ప్రాంతం భీకర అరణ్యంగా ఉండేదని, గుట్టపై దత్తాత్రేయ ఆశ్రమం, పోచమ్మ గుడి ఉండేవని స్థానికులు చెబుతున్నారు. సిరసనగండ్ల గ్రామానికి చెందిన రామయాజ్వికి శ్రీరాముడు కలలో కనిపించి ఖమ్మం జిల్లా పాల్వంచ దగ్గరలోని కాకర్లపాడు అనే గ్రామ సమీపంలోని కాకరతీగ మొదళ్లలో తమ విగ్రహాలున్నాయి. వాటిని సిరసనగండ్లకు తీసుకువచ్చి ప్రతిష్టాపన చేయాల్సిందిగా ఆజ్ఞాపించాడు. దాంతో తనకు కలలో రామచంద్రుల వారు చెప్పిన విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా వారెవ్వరూ నమ్మలేదు. కాని రామయాజ్వి ఎవరెవరికి చెప్పారో వారికి కూడా శ్రీరామచంద్రుల వారు కలలో వచ్చి అదే విషయాన్ని చెప్పడంతో గ్రామం నుంచి ఎద్దుల బళ్ళు, మేళతాళాలతో తమకు కలలో చెప్పిన స్థావరానికి వెళ్లి చూడగా కాకర మొదళ్లలో తవ్వగా ఒక పెద్ద బావి బయటపడింది. అందులో లక్ష్మణ సీత సమేత శ్రీరామచంద్రుల వారి విగ్రహాలు బయటపడ్డాయి. అయితే సిరసనగండ్ల గ్రామానికి వస్తున్న క్రమంలో అక్కడ పూజలందుకుంటున్న పోచమ్మ అడ్డు తగలగా దీంతో కోపోద్రిక్తుడైన లక్ష్మణుడు పోచమ్మ వారి ముక్కు కోసేశాడని, అప్పట్నుంచి పోచమ్మ వారిని ముక్కిడి పోచమ్మగా పిలుస్తారని చెబుతారు. అయితే రాముల వారు కల్పించుకుని పోచమ్మ వారిని సముదాయించి మొదట పూజలు మీరే అందుకుంటారని, ఈ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండటంతో ఇక్కడ ఉండాలనుకుంటున్నట్టు చెప్పడంతో పోచమ్మ విగ్రహాల ప్రతిష్టాపనకు సుముఖత వ్యక్తం చేసినట్టు స్థల పురాణం చెబుతోంది. భద్రాచలంలో ప్రతిష్ఠించాల్సిన సీతారామ విగ్రహాలు ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని రావిచేడ్ గ్రామంలో ఒక పురోహితుడి ఇంటి పెరటిలో ఉన్నట్లు చెప్పినట్లు, ఆ విగ్రహాలు సకాలంలో భద్రాచలానికి చేరనందున వేరే విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించినట్లు, వాటిని సిరసనగండ్లలో ప్రతిష్ఠించమని చెప్పినట్లు కూడా మరో కథనం ప్రచారంలో ఉంది. కలలో శ్రీరాముడు చెప్పిన విధంగా పాల్వంచ సమీపంలోని విగ్రహాలు తీసుకుని వచ్చి కోడికోత, రోకలిమోత వినిపించని సిరసనగండ్ల గుట్టపై ప్రతిష్ఠించబడినట్లు, గుట్టపై కోనేరు కూడా నిర్మించినట్లు తెలుస్తుంది. సుమారు 100 అడుగుల ఎత్తులో ఉండే ఈ గుట్టపై జరిగే రాములోరి కళ్యాణం కన్నుల పండువగా జరుగుతుంది. 70 ఎకరాల విస్తీర్ణంలో షోడశ స్తంభాలతో ఏక ప్రాకారాలతో నిర్మించారు. ఇక్కడ రాచకొండ పద్మనాయకులు వేయించిన శిలా శాసనాలు కూడా ఉన్నాయి. అలాగే పర్షియన్ భాషలో శాసనాలున్నాయి. ఇక్కడ ఆది మానవుల శిలాయుగ నాటి ఆనవాళ్లు ఉన్నాయి. ఈ ప్రాంతం క్రీస్తు శకం 13-14 శతాబ్దం నుంచి బాసెల్లింది అని చెప్పటానికి అనేక ఆధారాలున్నాయి.
శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం అభివృద్ధి చేసుకునేందుకు అనేక అవకాశాలున్న పాలకుల దృష్టి పడకపోవడంతో కనీస వసతుల లేమితో ఆలయ ప్రాశస్త మసకబారుతుంది. దాదాపు 1500 ఎకరాల మాన్యం ఉన్న ధూపదీప నైవేద్యాలకు కూడా చిల్లిగవ్వరాని దుస్థితి ఈ ఆలయానిది. ఈ ఏడాది 2 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినా అది ఏ మూలనా సరిపోని పరిస్థితి. కేసీఆర్ యాదగిరి గుట్టను పునర్నిర్మించినట్టు, రేవంత్ రెడ్డి భద్రాచలం ఆలయానికి నిధులు కేటాయించినట్టుగానే సిరసనగండ్ల ఆలయం పైన దృష్టి సారించాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఆలయానికి చేరుకునేందుకు సరైన మార్గం కూడా లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో టీటీడీ ఈవోగా ఉన్న కృష్ణయ్య ఆలయ ప్రాకారం లోపల పలు మండపాల నిర్మాణానికి 2 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. అప్పటి నుంచి ఆలయం అభివృద్ధి కావాల్సి ఉన్న పాలకులు పట్టించుకోకపోవడంతో ఈ ఆలయం సీఎం రేవంత్ రెడ్డి సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామమైన వంగూరు మండలంలోనే ఉంది. దీంతో సీఎం ఈ ఆలయంపై దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.